హాయ్ అండి, నా పేరు లలిత. రీసెంట్గా మేము తమిళనాడు ట్రిప్ మా కార్లో ట్రావెల్ చేసాము. ఈ ట్రిప్కి కావాల్సిన బడ్జెట్, ఎలా ట్రావెల్ చేయాలి, రూట్ మ్యాప్ అంతా ఈ వీడియోలో నేను ప్రొవైడ్ చేస్తాను. టెంపుల్ టైమింగ్స్ కూడా. ఇది ఫస్ట్ మేము తిరుత్తని టెంపుల్కి వెళ్ళాం. ఇది 6 మురుగన్ టెంపుల్స్లో ఒక టెంపుల్ అనమాట. తిరుత్తనిలో ఉంటుంది. తర్వాత మాకు దర్శనం అయిపోయాక మేము కంచికి వెళ్ళిపోయాం. అరౌండ్ 5 అయింది. కంచి కామాక్షి టెంపుల్లో కూడా దర్శనం అది కంప్లీట్ చేసుకునేటప్పటికి మాకు 6 అయ్యింది. ఆ తర్వాత మేము కంచి నుంచి శివకంచికి వెళ్ళాము. దాని తర్వాత మేము శివకంచి, అక్కడికే ఒక 5 minutes డిస్టెన్స్లో శివకంచి ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద 5 forms ఆఫ్ శివ టెంపుల్స్లో ఒకటి. ఇది పృథ్వీలింగం ఉంటుంది. ఇది ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్. ఇది అప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది. సో మేము వెళ్ళేటప్పటికి నైట్ కూడా అయిపోయింది, 7 అలా. ఇక్కడ మొత్తం 108 శివలింగాస్ ఉన్నాయి గుడి చుట్టూ. శివకంచి నుంచి మేము విష్ణుకంచికి వెళ్ళామన్నమాట. ఇదే విష్ణుకంచి 14 kilometers ఉంటుంది. దీంట్లో వరదరాజ స్వామి ఉంటారు. ఇక్కడే మనం బంగారు బలిని కూడా ముట్టుకోవచ్చు. మేము వెళ్ళింది దసరా టైంలో కాబట్టి గుడిలో చిన్న కళ్యాణం జరుగుతుంది ఆ టైంకి. ఈ టెంపుల్ 8:30 వరకు నైట్ ఓపెన్ ఉంటుంది. ఇక్కడ దర్శనం అది అయిపోయాక మేము అరుణాచలం స్టార్ట్ అయిపోయాం. అరౌండ్ 11 అయింది మేము నైట్ వెళ్ళేటప్పటికి. సో ఎర్లీ మార్నింగ్ మేము ఆటోలో గిరి ప్రదక్షిణ చేసేసి దర్శనానికి వెళ్ళామన్నమాట. ఇది ఒక పాయింట్ అరుణాచలంలో. ఇక్కడ నుంచి చూస్తే గుడిలో ఉన్న 9 గోపురమ్స్ కనిపిస్తాయి. ఈస్ట్ సైడ్ మెయిన్ గోపురం నుంచి ఎంటర్ అవుతే మనకి పాయింట్ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. దర్శనం అది కంప్లీట్ అయిపోయాక మేము ఫ్రెష్ అయిపోయి 3 ఆ టైంకి రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాం. తర్వాత స్టెప్స్ ఎక్కి స్కందాశ్రమానికి వెళ్ళాం. తర్వాత 4:30 ఆ టైంకి మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. మాకు అరౌండ్ 9 అయింది. సో టెంపుల్ క్లోజ్ అయిపోయింది ఆ టైంకి. సో మేము ఇంకా మా రూమ్కి వెళ్ళిపోయాం. డే 3 మేము అరుణాచలం నుంచి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం. ఫస్ట్ మాకు గింజి ఫోర్ట్ అని ఒక బ్యానర్స్ మీద కనిపించింది. అందుకని లోపలికి వెళ్ళి చూస్తే చాలా బాగుంది ఈ ఫోర్ట్. ఇది అరుణాచలం నుంచి చాలా దగ్గరే. అరుణాచలానికి పాండిచ్చేరికి మధ్యలో ఉంటుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ద ఆర్కియలాజికల్ సైట్ అనమాట. చాలా బాగుంటుంది. ఎవరైనా పాండిచ్చేరి వెళ్తుంటే దీన్ని మస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట ఇది గ్రేనరీ. దీంట్లో గ్రెయిన్స్ అన్నీ స్టోర్ చేసే ప్లేస్ అనమాట గింజి ఫోర్ట్లోని. ఇది కూడా బాగుంటుంది. దీనికి ఏ ఛాంబర్స్ అని ఆ ఛాంబర్స్ సపరేట్ అయి ఉంటాయి. డిఫరెంట్ గ్రెయిన్స్ అండ్ పల్సెస్ స్టోర్ చేసేయడానికి యూజ్ చేస్తారు. మేము ఆ తర్వాత గింజి ఫోర్ట్ అయిపోయిన వెంటనే అక్కడి నుంచి మేము పాండికి బయలుదేరిపోయాం. అరవెల్లి మేము వెళ్ళిన టైంలో అయితే ఓపెన్ లేదు. సో ఓన్లీ లాంగ్ వ్యూకే ఇలా ఓపెన్ ఇచ్చారనమాట. కానీ దీనికి వెళ్ళాలంటే 1.5 kilometers 2 kilometers పైకి కట్ చేసుకుంటూ వెళ్ళాలి. రిటర్న్ మాత్రం బస్సెస్ ఫెసిలిటీ ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ నుంచి బస్సు కిందకి వెళ్తుంది అనమాట ఈ ప్లేస్ నుంచి. పాండిచ్చేరికి వచ్చేటప్పటికి అరౌండ్ మాకు 2 అలా అయింది. సో మేము ఫ్రెష్ అయ్యి లంచ్ చేసి మేము బైక్ రెంట్కి తీసుకొని స్టార్ట్ అయ్యామన్నమాట. రాక్ బీచ్, అక్కడే లైట్ హౌస్, మహాత్మా గాంధీ స్టాట్యూ అండ్ చిన్న స్ట్రీట్ షాపింగ్ కూడా చేసాం. తర్వాత వినాయక టెంపుల్కి కూడా వెళ్ళాం, పాండిచ్చేరిలో ఫేమస్ టెంపుల్. తర్వాత స్కేట్ చర్చ్ అని ఉంటుంది. తర్వాత వైట్ టౌన్ అంతా తిరిగాం. ఫొటోస్ అన్నీ క్లిక్ చేసుకున్నాం. చాలా బాగుంటుంది. ఇది కూడా కొంచెం ఫ్రెంచ్ వైబ్స్ వస్తాయి, బాగుంటుంది. తర్వాత ఇది ప్యారడైజ్ బీచ్. ఇది కూడా చాలా బాగుంటుంది.
నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మేము పాండి నుంచి చిదంబరం వెళ్ళాం. ఇది లార్డ్ శివ టెంపుల్స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెంపుల్. ఇది 40 ఎకర్స్లో ఉంటుంది అన్నమాట ఈ టెంపుల్. ఇక్కడ శివుడు నటరాజ స్వరూపంలో ఉంటారు, 3 స్వరూపాల్లో కనిపిస్తారంట. చిదంబరం నుంచి మేము కుంభకోణం వెళ్ళాం. అక్కడ ఆది కుంభేశ్వర టెంపుల్, ఇది శివాస్ టెంపుల్స్లో బాగా ఓల్డ్ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ ఎలా ఉంటుందంటే చుట్టూ మధ్యలో టెంపుల్కి రూట్ ఉంటుంది, చుట్టూ షాప్స్ ఉంటాయి అన్నమాట. అలా నడుచుకున్న ఒక 500 మీటర్స్ లోపలికి వెళ్తే అప్పుడు మనకి అసలైన టెంపుల్ కనిపిస్తుంది అనమాట. అది కూడా కన్స్ట్రక్షన్లో ఉంది ఈ టెంపుల్ కూడా. ఇది సారంగపాణి టెంపుల్, ఇది కూడా కుంభకోణంలోనే ఉంటుంది. తర్వాత అక్కడి నుంచి మేము తంజావూరు బృహదీశ్వర టెంపుల్కి వెళ్ళాం. దీని కన్స్ట్రక్షన్ అంతా చాలా బాగుంటుంది. ఆ మెయిన్ గోపురం కూడా చాలా బాగుంటుంది, విగ్రహం కూడా చాలా పెద్దది, మస్ట్ విజిట్ టెంపుల్ అని చెప్పొచ్చు. తర్వాత మేము తంజావూరు మ్యూజియంకి వెళ్ళాం. అక్కడ బృహదీశ్వర్ టెంపుల్ డిఫరెంట్లా ప్రిపేర్ చేసి ఉంచారు. ఇక్కడ తంజావూరు స్పెషల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ డే మేము ఆ రోజు నైట్ శ్రీరంగం వెళ్ళిపోయాం. నెక్స్ట్ డే మార్నింగ్ శ్రీరంగనాథ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. అక్కడే మాకు ఏనుగు కనిపించింది. ఇది స్వామివారి ఏనుగు అనమాట. మార్నింగ్ లేపుతుంది స్వామివారిని, అది మాకు కనిపించింది. తర్వాత ఈ టెంపుల్ ప్రత్యేకం ఏంటంటే మొత్తం ఊరంతా టెంపుల్ లోపల ఉంటుంది అనమాట. ఇది వైట్ గోపురం, 21 గోపురాన్స్లో ఇది ఒక్కదానికే కలర్ వేరు. ఈ గోపురం దగ్గర నుంచి మేము కారు ఇక్కడే పార్క్ చేసుకుని లోపలికి వెళ్ళాం. ఇది మెయిన్ గోపురం, ఇది వరల్డ్లోనే బిగ్గెస్ట్ గోపురం. స్వామివారి దర్శనం కూడా కంప్లీట్ అయింది. తర్వాత అమ్మవారి దర్శనం కూడా కంప్లీట్ అయింది. ఈ ప్లేస్లో అమ్మవారు స్వామివారిని చూస్తారంటే ఇలా ఉంది, సో అది కూడా ట్రై చేశారు. తర్వాత ఇక్కడ నుంచి మేము జంబుకేశ్వర టెంపుల్కి వెళ్ళాం. ఇది జలలింగం అన్నమాట శివుడిది. చాలా బాగుంటుంది టెంపుల్, చాలా పెద్దది. కానీ స్వామివారు గ్రౌండ్ లెవెల్ కన్నా ఒక ఫీట్ కిందకు ఉంటారు, చాలా వెట్టగా, చాలా జలలింగాన్ని అన్నట్టు ఉంటారనమాట. చాలా బాగుంటుంది. 5 ఫీట్ డిస్టెన్స్లో స్వామివారిని చూడొచ్చు అనమాట ఈ టెంపుల్లో మాత్రం. చాలా బాగుంటుంది దర్శనం, అసలు మస్ట్ విజిట్ టెంపుల్ అని చెప్పొచ్చు. ఇది కూడా ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంటుంది టెంపుల్ది. ఈ 5 ఫార్మ్స్ ఆఫ్ శివ టెంపుల్స్ కూడా ఒకేలా ఆర్కిటెక్చర్ ఉంటాయి. ఈ టెంపుల్తో మనం 4 టెంపుల్స్ కంప్లీట్ చేసాము. ఇంకా శ్రీకాళహస్తి టెంపుల్ ఒకటి ఉంటుంది, అది మేము లాస్ట్లో కవర్ చేసాము రిటర్న్ వెళ్తుంటే. శ్రీరంగం టెంపుల్ నుంచి మేము రామేశ్వరం ఆ నైట్ వెళ్ళి అక్కడ స్టే చేసాం. ఎర్లీ మార్నింగ్ 3కి మేము జ్యోతిర్లింగం స్ఫటికలింగ దర్శనానికి వెళ్ళాం అనమాట. చాలా క్రౌడ్ ఉన్నారు. 3కి వెళ్ళి నుంచి ఉంటే 4కి ఆ టైంలోకి మేము లైన్లో కొంచెం ముందుకు వెళ్ళాం. స్ఫటికలింగ దర్శనం కూడా బాగా జరిగింది. తర్వాత అగ్నితీర్థం కూడా వెళ్ళి స్నానం చేసి, సముద్ర స్నానం చేసి, తర్వాత 22 పావుల్లో కూడా స్నానం చేసాం. తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంకొకసారి స్వామివారి దర్శనం కూడా చేసుకున్నాం. అలా 2 టైమ్స్ చేసుకుంటే చాలా మంచిది. తర్వాత మేము ఫ్రెష్ అయిపోయి కోదండరామ టెంపుల్కి వెళ్ళామన్నమాట. ధనుష్కోడి సైడ్ వెళ్తుంటే ఫస్ట్ టెంపుల్ ఇది వస్తుంది. ఇక్కడే విభీషణుడికి రాముడు పట్టాభిషేకం చేసిన ప్లేస్ అనమాట. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. అక్కడ నుంచి మేము ధనుష్కోడి వెళ్ళాం. ఆ వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. ఒక పక్క ఇండియన్ ఓషన్, ఒక పక్క బే ఆఫ్ బెంగాల్, మధ్యలో రోడ్ ఉంటుంది. ఆ వ్యూ కూడా చాలా బాగుంటుంది. మేము ధనుష్కోడి వెళ్ళే టైంకి అరౌండ్ 1 అలా అయింది. తర్వాత మేము రామసేతు దగ్గర వెళ్ళామన్నమాట. తర్వాత లైట్ హౌస్, తర్వాత ధనుష్కోడి విలేజ్. 1964లో తుఫాన్ రావడం వల్ల విలేజ్ అంతా కొట్టుకుపోయిందంట. తర్వాత ఇక్కడ ఖాళీ చేయించేశారు. తర్వాత అబ్దుల్ కలాం హౌస్, లక్ష్మణ్ తీర్థం, అలాగే బిల్లుండి తీర్థం అనమాట. ఇక్కడ సీతాదేవికి దాహం వేస్తుందంటే శ్రీరాములు వారు తన బిల్లుని ఇక్కడ పెడితే ఒక బావి వచ్చిందనమాట. వాటర్ మాత్రం నిజంగా చాలా తీగా ఉన్నాయి. చుట్టూ సముద్రం ఉంటుంది, మధ్యలో బాగుంటే వాటర్ చాలా తీగా ఉన్నాయి, అసలు ఏం తప్పుగా కూడా లేవు. మస్ట్ విజిట్ రామేశ్వరంలో ఇది కూడా. తర్వాత అక్కడి నుంచి మేము పంబన్ బ్రిడ్జ్ రిటర్న్ అయిపోయాం రామేశ్వరం నుంచి. తర్వాత పంబన్ బ్రిడ్జ్, ఇక్కడ కూడా వ్యూస్ చాలా బాగుంటాయి. ఆ రోజు నైట్ మేము మధురై వెళ్ళిపోయాం. నెక్స్ట్ డే మార్నింగ్ మేము మధురై మీనాక్షి టెంపుల్కి దర్శనానికి వెళ్ళాం. మాకు అరౌండ్ 3-4 అవర్స్ పట్టింది దర్శనానికి. కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉన్నారు ఆ రోజు, దసరా
దసరా ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి టెంపుల్లో. సో కొంచెం మాకు లేట్ అయింది. టెంపుల్ టైమింగ్స్ కూడా ఇక్కడ నేను మీకు ఇస్తాను, చూసుకోండి ఎవరికైనా యూజ్ అవుతాయి. ఇది ఆ టైంలో ఇక్కడ మార్కెట్ ప్లేస్ ఉండేది, ఇదే మా వెనకాల ఉంది. తర్వాత అక్కడ నుంచి మేము ఈషా వెళ్ళిపోయాం కోయంబత్తూర్కి. ఆ రోజు నైట్ అక్కడ స్టే చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది కోయంబత్తూర్లో. చాలా బాగుంటుంది. దీంట్లో కూడా ఈ ఆదియోగి స్టాట్యూయే కాకుండా లోపల జ్ఞానలింగము, లింగభైరవి టెంపుల్స్ కూడా ఉంటాయి. మస్ట్ విజిట్ అవి కూడా విజిట్ చేయొచ్చు. అక్కడ జ్ఞానలింగం దగ్గర ఒక 10 minutes మన చేత మెడిటేషన్ కూడా చేయిస్తారు. ఈ పాయింట్లోంచి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట, జ్ఞానలింగంకి, లింగభైరవికి లోపలికి.